السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفره ఇన్నహు కాన తవ్వాబా. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ఈరోజు మనం అల్హమ్దులిల్లా సూరతు నస్ర్ యొక్క తఫ్సీర్ వినబోతున్నాము. ముందు దీని యొక్క అనువాదం, ముఖ్యమైన పదాల యొక్క భావం తెలుసుకుందాము. ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్, అల్లాహ్ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు. ఇదా జాఅ, ఎప్పుడైతే వచ్చేస్తుందో, నస్రుల్లా, అల్లాహ్ యొక్క సహాయం, వల్ ఫత్, విజయం. వరఐత అన్నాస, నీవు చూసినప్పుడు, వరఐత, నీవు చూసినప్పుడు, అన్నాస, ప్రజలను, యదుఖులూన, ప్రవేశిస్తున్నారు, వచ్చి చేరటాన్ని, ఫీ దీనిల్లా, అల్లాహ్ యొక్క ధర్మంలో, అఫ్వాజా, గుంపులు గుంపులుగా, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు ఏం చేయాలి? ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక్, నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. వస్తగ్ఫిర్, మన్నింపుకై ఆయన్ని ప్రార్థించు. ఇన్నహు కాన తవ్వాబా, నిశ్చయంగా, నిస్సందేహంగా అల్లాహ్ మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. ప్రియ విద్యార్థులారా, ఖురాన్ మన క్రమంలో చివరి నుండి ఈరోజు మనం 110వ సూరా చదువుతున్నాము. ఇంతకుముందు 4 సూరాలు, వాటి యొక్క అనువాదం, ముఖ్య పదాల భావం మరియు వ్యాఖ్యానం కూడా అల్హమ్దులిల్లా మనం విన్నాము. అందులో మనకు ఉన్నటువంటి బోధనలు గ్రహించాము. ఈనాటి ఈ సూరాలో కొందరు అనువాదం విని అనుకుంటారు కావచ్చు, ఇందులో అల్లాహ్ యొక్క సహాయం గురించి శుభవార్త ఉంది, మరియు అల్లాహ్ను స్తుతించాలి, అల్లాహ్ యొక్క పొగడ్త మరియు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉండాలి, అధికంగా క్షమాపణ కోరుతూ ఉండాలి అన్నటువంటి విషయం మనకు చెప్పడం జరిగింది. అవును, అనువాదం విన్న తర్వాత ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి, నిజమైన మాట. కానీ ఇందులో మరికొన్ని లోతైన భావాలు కూడా ఉన్నాయి. వ్యాఖ్యానకర్తలు వాటిని చాలా వివరంగా తెలిపి ఉన్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకోబోతున్నాము. అయితే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవి పొందిన తర్వాత 13 సంవత్సరాలు మక్కాలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసినదే. అక్కడ ప్రజలందరికీ ఇస్లాం ప్రచారం చేస్తూ ఎంతటి ఘోరాతి ఘోరమైన హింసా దౌర్జన్యాలను సహించారు, భరించారు. అవిశ్వాసులు, విరోధులు, ముష్రికులు, బహుదైవారాధకులు నానా విధాలుగా ఏదైతే బాధించారో, ఎంతో ఓపిక సహనాలతో ఎదురు దెబ్బ కొట్టకుండా వాటిని సహిస్తూ ప్రచారం చేస్తూ వెళ్ళారు. కానీ ఇంతటితో ఆ మక్కా వాసులు, అవిశ్వాసులు, విరోధులు వారు ఆగిపోకుండా మరింత ఎక్కువగా రోజు రోజుకు ఇంకా కొత్త రకమైన శిక్షలు, కొత్త రకమైన బాధలు ఏదైతే పెట్టదలిచారో దానికి కారణంగా అల్లాహు తఆలా మక్కాలో ఉన్నటువంటి విశ్వాసులకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి మక్కాను వదిలి తమ స్వగ్రామమైన
ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ఊరుని వదిలి ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మంపై స్థిరంగా ఉండి స్వేచ్ఛగా అల్లాను ఆరాధించడానికి మదీనా వలస వెళ్ళడానికి అనుమతిచ్చాడు. అక్కడికి వచ్చారు. కానీ కేవలం 8 సంవత్సరాల వ్యవధిలోనే తిరిగి ఎంతో శాంతియుతంగా, ఏ రక్తపాతం లేకుండా, నా ఈ పదాలను మరోసారి మీరు శ్రద్ధగా వినండి, వలస వెళ్ళిన తర్వాత కేవలం 8 సంవత్సరాల్లోనే మళ్ళీ మక్కా నగరాన్ని జయించారు. అక్కడ విజయం సాధించారు. ఏ నగరం నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారో, వెళ్ళవలసి వచ్చిందో అదే నగరానికి విజయంతో వచ్చేశారు, ప్రవేశించారు. కానీ ఎలా? ఏ రక్తపాతం లేకుండా శాంతియుతంగా 21 సంవత్సరాలు, అటు 13 మక్కాలో వలస వచ్చిన తర్వాత 8, 13, 8, 21, 21 సంవత్సరాల వరకు కంటిన్యూగా మానసికంగా, ధార్మికంగా మరియు శారీరకంగా, ధనరీత్యా అన్ని రకాలుగా చితకబాదిన వారిని, ఆ దౌర్జన్య పరుల్ని మన్నించారు. మన్నింపుల వర్షం కురిపించారు. ఎవరు? కారుణ్యమూర్తి, దయామయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ సూరాలోని మొదటి ఆయతులో అల్లాహు తఆలా ఇదే శుభ సందర్భాన్ని ప్రస్తావిస్తూ చెప్పాడు, ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్. అల్లాహ్ యొక్క సహాయం మరియు అల్లాహ్ యొక్క విజయం వచ్చినప్పుడు. సహాయం అంటే అందులో అన్ని రకాల సహాయాలు వచ్చేస్తాయి, చివరికి విజయం కూడా వస్తుంది. ప్రత్యేకంగా ఎవరైతే కొంతపాటి అరబీ జ్ఞానం నేర్చుకుంటున్నారో, మద్రసాలలో చదువుతున్నారో, ఆన్లైన్ ధార్మిక కోర్సెస్ తీసుకుంటున్నారో శ్రద్ధ వహించండి. నస్రుల్లా ఒక పదం ఉంది, వల్ ఫత్ ఒక పదం ఉంది. నస్ర్ మరియు ఫత్, విజయం మరియు సహాయం. అల్లాహ్ యొక్క సహాయం అంటే అందులో అన్ని రకాల సహాయం వచ్చింది, చివరికి విజయం కూడా వచ్చింది. కానీ విజయాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకు? ఈ సందర్భంలో దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి. ఆ విజయం పొందిన రోజు ఎలాంటి రోజు, ఆ రోజు ప్రవక్త వారు ఏమేమి చేశారు, సర్వ మానవాళి కొరకు సామాన్యంగా ముస్లింలకు ప్రత్యేకంగా ప్రవక్త వారి ఆ విజయం సాధించిన రోజు ఎలాంటి ఉత్తమ ఆదర్శాలున్నాయో ఈ ఒక్క పదంలో ఇమిడి ఉంది. అందుకొరకే అల్లాహ్ దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎలాగైతే లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ ఉంది కదా, ఆ ఘనమైన రేయి, అందులో అల్లాహ్ యొక్క ఏ ఏ శుభాలు అవతరిస్తాయో వాటిలో ఒక మాట అల్లాహ్ ఏం చెప్పాడు? తనజ్జలుల్ మలాయికతు వర్రూహ్. ఆ రాత్రి దైవ దూతలు దిగి వస్తారు, మరియు రూహ్ అంటే జిబ్రీల్ అమీన్ కూడా దిగి వస్తారు. మలాయిక అన్నప్పుడు జిబ్రీల్ అమీన్ మలాయికలకు నాయకులు, ఆయన ప్రస్తావన వచ్చేసింది. కానీ ఆ రాత్రి ఆయన రావడానికి ఓ ప్రత్యేకత, ఓ ప్రాముఖ్యత ఉంది గనక అల్లాహు తాలా ప్రత్యేకించి జిబ్రీల్ అమీన్ యొక్క ప్రస్తావన రూహ్ అనే పేరుతో చేశాడు. ఈ విధంగా నస్రుల్లా అంటే అల్లాహ్ యొక్క సహాయంలో ఫతహ్, విజయం వచ్చేస్తుంది. కానీ ఆ రోజు ప్రవక్త వారికి ఏ విజయం ప్రాప్తించిందో దాని యొక్క విషయం అంతా ఇంత ఏదో చిన్నది కాదు.
అందులో ప్రళయం వరకు వచ్చే మానవులందరికీ ఎన్నో బోధనలు, ఎన్నో ఉత్తమ ఆదర్శాలు ఉన్నాయి కనుక దానిని అల్లా ప్రత్యేకించి ప్రస్తావించాడు. సోదర మహాశివులారా, సోదరిమణులారా, మక్కా విజయం గురించి చెప్పుకునే విషయాలు చాలా ఉన్నాయి. అల్లాహుతాలా వేరే ఒక సూరాలో ఈ విజయాన్ని ఫత్హం ముబీనా అని కూడా అన్నాడు. షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహ్మహుల్లా ఇంకా వేరే వ్యాఖ్యానకర్తలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గమనించండి, ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబతుల్లా యొక్క తలుపు దానిపై నిలబడి గడప ఏదైతే ఉంటుందో, ఎందుకంటే కాబతుల్లా యొక్క తలుపు భూమి నుండి పైకి ఉంది, దాని కింది గడప ఏదైతే ఉంటుందో దాని మీద నిలబడ్డారు. ప్రజలందరూ కూడా మక్కా వాసులు ముంగట ఉన్నారు. ఏమన్నారు? ఈ రోజు నేను మీ పట్ల ఎలా వ్యవహరిస్తారని మీరు ఆశిస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించండి, ఎవరిని ప్రశ్నిస్తున్నారు? 21 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా హింసా దౌర్జన్యాలకు సంబంధించిన ప్రతీదీ కూడా వీరిపై అనుభవించినవారు, ముస్లింలపై అనుభవించినవారు. అలాంటి వారిని ప్రశ్నించడం జరుగుతుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరితో కూడా ప్రతీకగా, ఎవరితో కూడా ఎలాంటి బదులా తీసుకోకుండా ఏం చేశారు? లా తత్రీబ అలైకుముల్ యౌమ్, అందరినీ క్షమించేశారు, అందరినీ మన్నించేశారు. ఇలాంటి విజయం ఈనాటి కాలంలో ఏదైనా ఒక దేశానికి మరో దేశంపై, ఎవరైనా ఒక జాతికి మరో జాతిపై లభిస్తే వారు ఎంత గర్వహంకారానికి గురి అయిపోతారు. వారు ఎంతటి తమ పెద్ద ఘన కార్యం అని ప్రపంచమంతటిలో చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైనా విశ్వాసి అల్లా యొక్క ధర్మాన్ని ప్రపంచమంతటా నలువైపులా చాటి చెప్పిన తర్వాత, అతడు తన శక్తి ప్రకారం అల్లా అతనిపై వేసిన ఒక బాధ్యతను నెరవేర్చిన తర్వాత ఇలాంటి గర్వహంకారాలకు గురి కాడు. ఏం చేస్తాడు? ఇక్కడ 3 ముఖ్య బోధనలు ఉన్నాయి. వాటి గురించి ఇన్షా అల్లా నేను చెబుతాను. కానీ మధ్యలో ఉన్నటువంటి ఆయత్ యొక్క సంక్షిప్త వ్యాఖ్యాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. వరఐతన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, జనులను, ప్రజలను గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా ఇస్లాం స్వీకరించడానికి వస్తున్నది నీవు చూసినప్పుడు. మక్కా విజయానికంటే ముందు కూడా ప్రజలు ఇస్లాం స్వీకరించారు. కానీ మక్కా విజయం తరువాత ఇస్లాం స్వీకరించే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. ఎందుకంటే అల్లా ఇక్కడ చెప్పినట్లు వాస్తవానికి గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా వచ్చి ఇస్లాం స్వీకరించడం మొదలుపెట్టారు. దీనికి ఒక కారణం సహీ బుఖారీలోని ఒక హదీసు ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అమర్ బిన్ సలమా రదియల్లాహు తను ఉల్లేఖించారు. ఆ విషయాన్ని హదీస్ నంబర్ 4302. ఈ హదీసులో మనకేం తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఈ మక్కా యొక్క అవిశ్వాసుల మధ్య మరియు ముస్లింల మధ్య యుద్ధాలు మొదలయ్యాయో, అరబ్ చుట్టుపక్కన ఉన్నటువంటి మక్కా మదీనాలకు చుట్టుపక్కన ఉన్నటువంటి ఎంతో మంది ఇస్లాం స్వీకరించే విషయంలో కొంచెం ఆగిపోయారు. ఎందుకంటే
అబ్రహా యొక్క సంఘటన చూసిన వాళ్ళు వారి మధ్యలో ఇంకా ఉన్నారు. అల్లాహు తఆలా అబ్రహా నుండి ఎలా ఈ కాబతుల్లాని కాపాడారో ఆ సంఘటన కళ్ళారా చూసుకున్న వారు తమ సంతానానికి, తమ యొక్క మనవళ్లకు మనవరాళ్లకు చెప్పుకుంటూ వచ్చిన విషయాలు ఇంకా వారి మదిలో తాజాగా ఉన్నాయి. అయితే వారు అనుకునేవారు, ఎవరైతే సత్యంపై ఉంటారో వారే ఈ కాబతుల్లా యొక్క బాధ్యత వహిస్తారు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రక్తపాతం లేకుండా శాంతియుతంగా మక్కాను జయించి కాబతుల్లా యొక్క తాళం చేతులు తమ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా ఏ గర్వహంకారం లేకుండా స్వయం దాని తాళం చేతులు తన ఇష్టంతో తన వద్ద ఉంచుకోకుండా ఎవరైతే ముందు నుండి దాని బాధ్యులుగా ఉన్నారో వారి వద్దనే ఉంచారో అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది, ముహమ్మద్ అని సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం నుండి అల్లా యొక్క సత్య ప్రవక్త అని ఏదైతే చాటి చెప్పారో, కొంతమంది ఇస్లాం స్వీకరించారో, కానీ స్వయం అతని యొక్క వంశంలోని కొంతమంది మరియు వేరే వాళ్ళు మక్కాలోని వారు విశ్వసించకుండా విరోధించారో, ఈ విరోధంలో వారు తప్పుగా ఉన్నారు. వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క సత్య ప్రవక్త అన్నటువంటి విషయం వారందరికీ అర్థమైంది. అందుకని కూడా గుంపులు గుంపులుగా తండోపతండాలుగా వారు ఇస్లాం స్వీకరించారు. ఇక ఈ సూరాలో ఉన్నటువంటి మర్మం ఒక పదాల్లో తెలియని దాని భావంలో ఉన్నటువంటి గొప్ప విషయం. దేని ద్వారానైతే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారిని కూడా ఉమర్ రదియల్లాహు తాలా అన్హు చాలా గౌరవించేవారు. అదేమిటి? ఒక సందర్భంలో సహీ బుఖారీలో వచ్చిన హదీత్ ఇది. ఒక సందర్భంలో ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ముహాజిర్ అన్సార్ యొక్క పెద్ద సహాబాలను జమా చేశారు. ఇబ్ను అబ్బాస్ని కూడా అక్కడ హాజరుపరిచారు. సర్వసామాన్యంగా ఉమర్ రదియల్లాహు తఆలా ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారిని పెద్ద సహాబాలతో తమ యొక్క మంత్రివర్గంలో తమ యొక్క సలహా సంప్రదింపుల విషయాల్లో హాజరుపరిచేవారు, ఉండాలని చెప్పేవారు. అయితే ఇతడు ఇంకా 17, 15, 18 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి యువకుడు. ఈ నవ యువకుడికి ఇంత ప్రాధాన్యత, ఇంత గౌరవం ఇస్తున్నారేంటి మన ఖలీఫా గారు అమీరుల్ ముమినీన్ హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా? కొన్ని మాటలు నడుస్తాయి కదా. ఆ విషయం ఎప్పుడైతే ఉమర్ రదియల్లాహు అన్హుకు తెలిసిందో అందరినీ జమా చేసి ఇదా జా నస్రుల్లాహ్, దీని యొక్క భావం ఏమిటి, సూరా యొక్క భావం ఏమిటి అని అడిగారు. ఆ పదాల్లో ఉన్నటువంటి బాహ్య భావం ఏదైతే ఉందో అందరూ అది చెప్పారు. అల్లా యొక్క విజయం, అల్లా యొక్క సహాయం యొక్క శుభవార్త ఉంది, మరియు అల్లా యొక్క తస్బీహ్ చేయాలని, హమ్ద్ చేయాలని, ఇస్తిగ్ఫార్ చేయాలన్నటువంటి ప్రస్తావన ఉంది. ఈ విధంగా చెప్పారు. చివరిలో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా వారిని అడిగారు. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పారు, ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణ సూచన ఉన్నది అని. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, ఎలా ఈ విషయం మీరు గ్రహిస్తున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఏ విధంగా కావచ్చు ఇది? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా ఏమన్నారు? ఇందులో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణ సూచన ఉన్నది. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అప్పుడు చెప్పారు, అవును, నేను కూడా ఇదే విషయాన్ని గ్రహించాను, నాకు కూడా ఇదే విషయం తెలుసు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పారు, ఇబ్ను అబ్బాస్కు ప్రత్యేకంగా ఖురాన్ పట్ల, సామాన్యంగా ధర్మ జ్ఞానం పట్ల ఏ లోతైన అవగాహన ఉన్నదో
దాని కారణంగానే ఇతనికి ఇంత ఉన్నత స్థానం ఇవ్వడం జరుగుతుంది. మన క్లాస్ ప్రారంభం అయ్యేకి ముందు మా ప్రియమైన కుమారుడు, మా సోదరుని కుమారుడు షేఖ్ అబు హయ్యాన్ హమ్మాద్ ఉమ్రి హఫిదహుల్లా వారి కుమారుడు హస్సాన్ తిలావత్ చేశారు కదా. ఆ తర్వాత ఏం చెప్పాను? మీరందరూ మీ పిల్లలకు ఖురాన్ హిఫ్జ్ చేయించండి, పిల్లలను ఆలిం చేయించండి. హాఫిజ్ మరియు ఆలిం చేయించి ప్రపంచంలోని ప్రజలకు ఉపయోగపడే ఏ పెద్ద డిగ్రీలైనా సంపాదించండి. మీకు మన వాడుక భాషలో అంటారు కదా, ఏ ఢోకా లేదు, మీకు ఏ భయం లేదు. ఇక మీ సంతానం విషయంలో వారు మీకు మంచి సిఫారసులు అవుతారన్నటువంటి నమ్మకంతో కూడా ఉండవచ్చు. కానీ మీ వద్ద కూడా తౌహీద్, నమాజ్ లాంటి ముఖ్య విషయాలు ఉండాలి తప్పకుండా. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తన్హు నవయువకుడు, కానీ అతన్ని పెద్ద పెద్ద వయసు గల ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి పెద్ద సహాబాలకు తోడుగా ఉమర్ రదియల్లాహు తన్హు ఈ విద్య, ధర్మ జ్ఞానం, ఖురాన్ పట్ల ప్రత్యేక జ్ఞానం కారణంగానే ఆ స్థానం ఇచ్చేవారు. సోదర మహాశివులారా, సోదరిమనులారా, ప్రవక్త మరణ సూచన అని ఈ ఆయతుల్లో ఎక్కడ మీరు గ్రహిస్తున్నారు? ఎక్కడ గ్రహించడం జరుగుతుందంటే, ప్రవక్తను పంపడానికి ముఖ్య కారణం అల్లా యొక్క సందేశం ప్రజల వరకు చేరవేయడం. ఎప్పుడైతే ప్రవక్త తమ బాధ్యత నెరవేర్చారో ఇక ప్రవక్త ఈ లోకంలో ఉండే అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ప్రత్యేకంగా విశ్వాసులు ఇహలోక భోగ భాగ్యాల్లో ఆనందాల జీవితం గడపడానికి కాదు, ఇక్కడ ఒక బాధ్యత కొరకు పంపడం జరిగింది వారిని. ఈ విషయాన్ని గ్రహించారు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఇక చివరి ఆయత్ ఫసబ్బి బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ ఇన్నహు కాన తవ్వాబా. దీని యొక్క సంక్షిప్త వ్యాఖ్యానం ఏమిటంటే, మీరు ఫసబ్బిహ్ అల్లా యొక్క పవిత్రతను కొనియాడండి. సుబ్హాన్ అల్లా అని మనం అంటాము కదా, దాని భావం ఏంటి? వాస్తవంగా అల్లాహు తఆలా ఈ లోకంలో ఎవరెవరు అతని గౌరవ స్థానాన్ని దించి అల్లాకు ఏదైనా లోపం కల్పిస్తున్నారు, షిర్క్ రూపంలో గాని, సంతానం ఉంది అని గాని, ఇంకా వేరే ఏ రకంగానైనా, అల్లాహు తఆలా అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు, పరమ పవిత్రుడు. అల్లాను లోపాలకు, దోషాలకు అతీతుడు అని మనం సుబ్హానల్లా ద్వారా చెప్పిన వెంటనే అల్హమ్దులిల్లా అనాలి. అందుకొరకే చెప్పడం జరిగింది ఫసబ్బి బిహమ్ది రబ్బిక. అల్హమ్దులిల్లా అంటే స్వయం అల్లాహ్లో లేదా మనం ఈ సర్వలోకంలో ఎక్కడ ఏ మేలు చూస్తున్నా, ఏ మంచి చూస్తున్నా, ఏ అందం చూస్తున్నా, ఏ సుందరం గ్రహిస్తున్నా, ఇదంతా కూడా కేవలం అల్లా వైపున నుండే. కనుక అన్ని రకాల స్తుతులకు, ప్రశంసలకు, పొగడ్తలకు అల్లాయే అర్హుడు. ఇక నేను అతని ఒక చిన్న దాసుణ్ణి. నాపై వేసిన బాధ్యతను నేను ఉత్తమ రీతిలో ఆయనకు తలచినట్లు 100% నెరవేర్చలేను. కనుక నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో పాటు నాదే పొరపాటు, నేను తప్పులో ఉన్నాను, నా నుండి జరిగింది, అందుకొరకు అల్లా నీవు నన్ను మన్నించు అని అల్లా క్షమాపణ కోరుతాము. అల్లా నుండి మనం మన పాపాల నుండి క్షమాపణ కోరుతున్నాము అంటే అల్లా తవ్వాబా, చాలా క్షమించేవాడు. అంటే అల్లా గఫూర్, గఫార్, గాఫిర్, మన్నించేవాడు, క్షమించేవాడు. అంటే అందులో కొన్ని భావాలు వస్తాయి. ఏంటి? అల్లాహు తఆలా దాసుని మన్నించాడంటే అతన్ని శిక్షించాడు.
దాసుణ్ణి మన్నించాడు అంటే అతన్ని అవమానపరచడు. దాసుణ్ణి మన్నించాడు అంటే ప్రళయ దినాన కూడా అతని యొక్క ఆ తప్పిదాలను ప్రజల ముందు పెట్టాడు. అలాంటి గొప్ప క్షమా మనం అల్లా నుండి పొందడానికి అంత లోతైన రీతిలో ఎక్కువగా అల్లాతో క్షమాపణ కోరుతూ ఉండాలి. మరొక ఇందులో ఉన్నటువంటి మర్మం, ఔచిత్యం, హిక్మత్, లోతైన భావం ఏమిటంటే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు. ఇలా చెప్పాలని ప్రవక్తకు నేర్పడం జరిగింది. తద్వారా మనందరికీ కూడా ఇందులో గొప్ప ఆదర్శం. ఏంటి అది? ఓ అల్లాహ్, నేను ఏ ధర్మ కార్యం చేసినా, నీ యొక్క బాధ్యత నెరవేర్చిన, నీ యొక్క విధిని నేను అదా చేసిన, అది నా యొక్క గొప్పతనం ఏమీ కాదు. ఒకవేళ నేను ఏదైనా చేస్తే అల్హమ్దులిల్లా, నీవు ఇచ్చిన భాగ్యం ద్వారానే నేను దాన్ని పూర్తి చేయగలిగాను. కనుక ఆ క్రెడిట్ నాకు కాదు, ఓ అల్లా నీకే, నీవు ఆ భాగ్యం ప్రసాదించావు, సర్వస్తోత్రములు నీకే, అల్హమ్దులిల్లా. కానీ ఏదైతే నేను నెరవేర్చానో అది నేను సంపూర్ణంగా నెరవేర్చానన్నటువంటి గర్వంలో కూడా పడను. ఎందుకంటే నేను లోపాలు ఉన్నవాన్ని, నీవు లోపాలకు అతీతునివి. సుబ్హానల్లా. ఇక నేను లోపాలకు అతీతుణ్ణి కాదు. పొరపాటు జరుగుతుంది గనక నీ బాధ్యత నెరవేర్చడంలో, నీ యొక్క విధిని నేను పూర్తి చేయడంలో ఏదైనా పొరపాటు, లోటుపాట్లు ఉంటే నీవు నీ దయా కరుణతో వాటిని క్షమించి దాని గురించి నన్ను పట్టుకోకు, శిక్షించదు. అందుకొరకే సహీ బుఖారీ, సహీ ముస్లింలో వచ్చినటువంటి హదీతుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఈ సూరా అవతరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అస్తగ్ఫిరుల్లాహ్ అని చదువుతూ ఉండేవారు. సహీ ముస్లింలో చాలా స్పష్టంగా ఒక హదీత్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా చెప్పారు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతులు అవతరించిన తర్వాత అధికంగా సుబ్హానక వ బిహమ్దిక్ అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్ అంటూ ఉండేవారు. హదీస్ నంబర్ 218. అయితే ఆయిషా రదియల్లాహు తాలా అడిగారు, ప్రవక్త, ఎక్కువగా ఈ మధ్యలో మీ నుండి ఈ పదాలు వింటున్నాను, ఈ దుఆ వింటున్నాను, ఏంటి అని అంటే, అల్లాహు తాలా నా కొరకు, నా ఉమ్మతీల కొరకు ఒక సూచన పెట్టాడు. అది ఇదా జా నస్రుల్లాహ్లో చెప్పడం జరిగింది. అందులో నాకు ఈ ఆదేశం ఇవ్వడం జరిగింది అని. అలాగే సహీ బుఖారీలోని హదీస్ మనం పాటించవలసిన విషయం కూడా, ఈ సూరత్ ఆయత్ అవతరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకూలో మరియు సజ్దాలో, గమనించండి ఇక్కడ విషయం, వేరే ఒక సహీ హదీస్లో ఏముంది, రుకూలో మీరు ఫఅజ్జిము అర్రబ్, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి, సుబ్హాన రబ్బియల్ అజీమ్, ఇలాంటి పదాలు ఎక్కువగా చదవండి. కానీ అల్లాహ్ యొక్క ఈ సజ్దా ఏదైతే ఉందో దీని విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం షరీఫ్లోని మరో హదీతులో చెప్పారు, ఇందులో దుఆ ఎక్కువగా స్వీకరించబడుతుంది గనక మీరు దుఆలు చేయండి అని చెప్పారు. కానీ ఈ సూరత్ అవతరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకూలో మరియు సజ్దాలో ఎన్నో వేరే దుఆలు కూడా ఉన్నాయి, కానీ ఒక దుఆ రుకు సజ్దా రెండిట్లో చదివేవారు. ఏంటి అది? సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక్ అల్లాహుమ్మ అగ్ఫిర్లీ, సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక్ అల్లాహుమ్మ అగ్ఫిర్లీ. ఇది గుర్తు చేసుకోండి, రుకులో సజ్దాలో చదువుతూ ఉండండి. ఈ రోజు మనం చదివినటువంటి సూరతు నసర్, ఈ సూరాలో మనకు బోధపడిన విషయాలు ఏంటి? మనం అల్లా యొక్క ధర్మంపై స్థిరంగా ఉండాలి, అల్లా యొక్క ధర్మాన్ని ప్రజలలో చాటి చెప్పాలి. మనకు ఎంత జ్ఞానం ఉన్నదో అంతే, అంతకంటే మించి కాదు. మరియు ఉలమాల యొక్క సుహబత్లో ఉండి, ఇక నాకు ఈ జ్ఞానం వచ్చింది కదా, ఈ మౌలవీలతో నాకేం సంబంధం, పెడమార్గంలో పడిపోతారు. చాలా జాగ్రత్తగా మరియు స్వయం ఆరాధనలో బలంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎక్కువగా అల్లా యొక్క జిక్ర్ నమాజ్తో పాటు వేరే సందర్భాల్లో కూడా చేస్తూ ఉండాలి. సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ అగ్ఫిర్లీ రుకు సజ్దాలో చదవాలి. సుబ్హానక వ బిహమ్దిక
సుబ్హానక వబిహమ్దిక అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్ అని వేరే సందర్భాలలో కూడా చదువుతూ ఉండాలి. అల్లాహ్ మనందరికీ ఆచరణ భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.